హాయ్ అండి, ఒక్క ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలు గ్యాస్ స్టవ్ ఎప్పటికీ జన్మలో కూడా రిపేర్ అవ్వదు. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మనకి జిగురు లేకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా బెండకాయలు మనం కర్రీ చేసేటప్పుడు జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా లేకుండా ఉండాలి అంటే పొల్లటి పెరిగిన ఒక స్పూన్ వరకు వేసేసామనుకోండి, జిగురు లేకుండా ఉంటుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సూదిలో దారి ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఒక పెన్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక పెన్ తీసుకోవాలండి. ఈ విధంగా డెప్ప ఉన్నటువంటి పెన్ను తీసుకుని ఆ డెప్పను తీసి ఇలాగా మన ఇంట్లో అందరి ఇళ్లలో బూజుకర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఈ డెప్ప హోల్లోకి ఫిట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ థ్రెడ్ని ముందుగా నీళ్ళలోనికి పోనిచ్చి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు దారాన్ని ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి. ఒక పెన్ ఈ విధంగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఎన్ని దారాలైనా ఎక్కించుకోవచ్చు అండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ముసలి వాళ్ళైనా కళ్ళకి కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మిషన్ కుట్టే వాళ్ళకి ఇలా ఈ టిప్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటిది ఒకటి పక్కన పెట్టేసుకుంటే ఇలా ఎన్ని దారాలైనా చక్కగా ఎక్కించేసుకోవచ్చండి, ఒకరి హెల్ప్ లేకుండా. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం వాటర్ క్యాన్లో వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటర్ తెచ్చుకున్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా అడుగుడా మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా వాటర్ క్యాన్లో కొద్దిగా రైసు, రాళ్ళు ఉప్పు కొంచెం, అలానే ఒక హాఫ్ నిమ్మరసం కూడా అందులో పిండేసి ఆ తొక్కలను కూడా అందులో వేసేసి ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి కొద్దిగా హాట్ వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనకి తెలియని క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తం కూడా తొలగిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నా దగ్గర రాళ్ళు ఉప్పు లేదండి, ఇంకా నేను సాల్ట్ వేసి చూపిస్తున్నాను. మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే ఈ విధంగా వేసేసి చక్కగా వాటర్ ఈ విధంగా హాట్ వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే చక్కగా లోపల ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి, ఇలా వెజిటేబుల్స్ తొక్కలు ఉంటూ ఉంటాయి కదా, దానిలో ఇలాగా టీ పౌడరు అలానే బియ్యం కడిగిన వాటర్ ఈ విధంగా వేసేసి ఒక నైట్ అంతా ఇలా ఉంచి తెల్లారి మార్నింగ్ ఈ విధంగా మనం గార్డెన్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలు మొదటిన ఈ విధంగా పోసామనుకోండి మంచి క్రాప్ ఉంటుంది, పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సరే పప్పు మనం కుక్కర్లో వేసిన మొండి పప్పు ఉడకదు కదండి, అలాంటి పప్పు ఉడకనప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పప్పుని వేయించేసి ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాటర్లో ఇలా ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇలాగా నానబెట్టుకున్నటువంటి పప్పులో మీరు ఏ వెజిటేబుల్స్ అయితే వేసుకుందాం అనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్ని వేసేసుకున్న తర్వాత లోపల ఈ విధంగా ఒక గ్లాస్ కానీ ఒక లోటా కానీ ఈ విధంగా పెట్టేసుకుని, లేదంటే ఒక గిన్నె అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా దానిలో నేనైతే టమాటా ముక్కలను అయితే వేసానండి, చింతపండు కూడా వేసాను. ఇలాగా అందులో వేసేస్తే మనం ఒక్కోసారి పప్పు ఉడకదండి, ఆ విధంగా కాకుండా ఇలా నేను ఎట్లా అయినా గ్లాస్ అయితే పెడుతున్నాను కాబట్టి ఈ విధంగా గ్లాసులో వేసేసుకొని హాట్ వాటర్ బాగా ఇలాగా కాగబెట్టినటువంటి హాట్ వాటర్ని పోసేసుకొని ఇలాగా ఆ లోటాన్ని అందులో పెట్టేసుకొని ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చక్కగా మూత పెట్టుకుంటే ఒక 4-5 విజిల్స్ రానిచ్చామనుకోండి చక్కగా ఎలాంటి మొండి పప్పు అయినా చాలా చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా గ్లాస్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుంది, చక్కగా మనకి ఉడుకుతుంది కూడా. ఎందుకంటే ఆయిల్ కూడా వేసాం కాబట్టి, మనం హాట్ వాటర్ కూడా పోసాం కాబట్టి చక్కగా ఉడికిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. తక్కువ ఆయిల్ అయిన చపాతీలు మనకి పూరీలు కానీ
పొంగుతూ రావాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం చపాతీ పిండి కలిపేటప్పుడు పెరుగు కానీ లేదంటే పంచదార కానీ పాలు కానీ ఈ మూడిట్లో ఏదైనా కూడా ఇలా వేసేసి చపాతీ పిండిని కలుపుకున్నాం అనుకోండి, చపాతీలైనా పూరీలైనా పొంగుతూ వస్తాయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. కుక్కర్లో ఎంతో ఆయిల్ లేదు, మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అనుకుంటే చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. మనం పిండి కలుపుకునే విధానంలోనే ఇలా పూరి అయినా చపాతీ అయినా చాలా బాగుంటాయండి, పొరలు పొరలుగా కూడా వస్తాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం పూరీలకి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటాం కదండి, ఇలా కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, పూరీలు చక్కగా మనకి పొంగుతూ వస్తాయి. అలానే ఆయిల్ కూడా ఎక్కువ పేల్చకుండా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా తక్కువ ఆయిల్ అయినా మనకి పూరీలు పొంగుతూ రావాలంటే నేను చెప్పిన ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి, పంచదార కానీ పెరుగు కానీ పాలు కానీ ఏదైనా ఒకటి మాత్రం ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకున్నాం అనుకోండి, పిండి ఇలాగా స్మూత్గా ఉంటుంది కాబట్టి పూరీలు మనకి మెత్తగా చక్కగా పొంగుతూ వస్తాయి, పొరలుగా కూడా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసేసుకొని కరగబెట్టుకోవాలి. ఇలాగా ఈ సాల్ట్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకి ఎక్కువగా ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే ఐస్ గడ్డ కడితే త్వరగా రాదు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తుంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ సాల్ట్ కలిపిన వాటర్ గ్లాస్తో సహా ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సాల్ట్ మనం ఇలాగ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు చెమ్మ ఉండిపోయి తేమ ఉంటూ ఉంటుంది, గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక కొబ్బరి చిప్పని ఈ విధంగా ఇందులో సాల్ట్లో పెట్టేసామనుకోండి, చక్కగా తీసుకుని వేసుకోవడానికి బాగుంటుంది. చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా తేమ లేకుండా కూడా ఇలా సాల్ట్ అయితే చక్కగా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ ఇలా నానబెట్టుకుంటూ ఉంటాం కదండి వాటర్లో, రోజు టిఫిన్ అయితే వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ విధంగా పప్పు మనకి వెంటనే ఒక 1 అవర్ లోపలనే నానాలి అనుకుంటే ఈ విధంగా ఇనప వస్తువులు కానీ చాకు కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఒక 1 అవర్ లోపలనే చక్కగా నానుతుంది. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఒక టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మనం పువ్వులు స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఎక్కువగా పువ్వులు పాడైపోతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున ఇలా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఈ విధంగా పువ్వులు పెట్టేసుకొని దానిపైన కూడా ఒక పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పువ్వులు స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పువ్వులు ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ఇలాగ మనం పేపర్ వేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసేసుకొని పేపర్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసేసి ఈ విధంగా ఇలా పువ్వుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు ఎన్ని రోజులు ఉన్నా మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు అయినా కూడా పువ్వులు ఫ్రెష్గా ఉంటాయండి, చక్కగా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పీరియడ్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలాగా ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని ఒక నైట్ అంతా కూడా ఇలా మజ్జిగలో చక్కగా మెంతులను అయితే నానబెట్టేసుకొని ఉదయం పరగడుపున ఈ మజ్జిగ తాగుతూ ఉన్నామనుకోండి, వరుసగా 3 డేస్ ఇలా తాగుతూ ఉంటే చక్కగా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయండి. సో మనకి ఏమన్నా ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ముందుగానే మనకి డేట్ రావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన శరీరంలో ఉన్నటువంటి వేడి కూడా ఉండదండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలాంటివి చాకులు కానీ సిజర్లు కానీ ఫీలర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాము, ఇలా అవసరానికి కూడా సరిగా కనిపించవు. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా ఇలా రైస్ పోసుకోవాలండి. ఇలా ఈ రైస్లో చాకుల్ని సిజర్ని ఫీలర్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి మంచి షార్ప్నెస్గా ఉంటాయి. అలానే మనం ఈ విధంగా రైస్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. అలానే మనకి ఎటువంటి తుప్పు లేకుండా కూడా
మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి, ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి, మనకి గ్యాస్ స్టవ్ అనేది ఎప్పటికీ కూడా జన్మలో రిపేర్ అవ్వదు. చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇలా గ్యాస్ స్టవ్ అంతా కూడా పైనంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. ఇలాగా మనకి బర్నర్స్ కింద ఉన్నటువంటి బటన్స్ క్లీన్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, ఎందుకంటే చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ సీట్ ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ని తీసుకుని ఈ విధంగా బటన్స్ లోపల ఉన్నటువంటి డిష్ని ఈజీగా తీసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం చేయి పెట్టి ఈ విధంగా మనకి అందదు కాబట్టి ఈ విధంగా లోపల ఉన్నటువంటి డిష్ని ఇలా ఈజీగా ట్యాబ్లెట్ సీట్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈ విధంగా మనకి పేరుకుని ఉంటుంది కదండి. అలా మనకు ఒక్కోసారి గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ మరకలు పడినా కూడా ఇలాగా డస్ట్ అయితే ఇలాగా మనకి లోపల బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది. ఇలా ట్యాబ్లెట్ సీట్తో చక్కగా మనం ఈ విధంగా తీసుకోవచ్చు, చక్కగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.